స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని సన్నగా తరిగిన దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే మా నెల్లూరు స్టైల్లో చికెన్ కర్రీ ఫ్రెండ్స్. బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మసాలా కర్రీని కూడా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎంతైతే కావాలో అంత పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ముందుగా అయితే మిక్సీలో పట్టించుకోవాలి. టమాటా ప్యూరీ అయితేను. ఆ తర్వాత మనకి కావాల్సినంత మిక్సీలో పట్టించుకున్న టమాటా గుజ్జు ఫ్రెండ్స్. అలాగే మనకి తగినంత వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ముందుగానే మా అమ్మ చికెను గరం మసాలా పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ముందుగా అయితే చికెన్ అయితే ఉడికించుకుంటాం ఫ్రెండ్స్. పెరుగు అన్నీ వేసుకొని కారం, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఉడకబెట్టేసుకుని ఆ చికెన్ని వెత్తి ఈ గ్రేవీలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా చిక్కబడి కూర అంతా దగ్గర పడేంత వరకు దాన్ని బాగా పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ అయితే గ్రేవీలాగా రావాలి. చిక్కగా అయితే రావాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ చివరగా. ఆ తర్వాత బాండీ పెట్టేసి పక్కనైతే రసం కూడా ప్రిపేర్ చేసేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎలాగ వచ్చిందో, మీకు కారం సరిపోకపోతే 2 స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్. మాకైతే కారం సరిపోలేదు, అందుకే వేసుకుంటుంది. గ్రేవీ అయితే అలా చిక్కగా రావాలి ఫ్రెండ్స్. మరి మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి.